నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు అలాగే రుద్రాక్ష దక్ష శ్రీ చాముండేశ్వర మహర్షి గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. నమస్కారం గురుగారు, అసలు మీరు రుద్రాక్షలకి సంబంధించి కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. దానిలో చాలా సందేహాలకు కూడా సమాధానాలు ఉన్నాయి. అసలు ఈ పుస్తకం అంటే పొందాలంటే ఏం చేయాలంటే ఎక్కడ దొరుకుతుంది ఇది? ఇది మనకి శ్రీకృష్ణ జ్యోతిష్యాలయం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉంది కదమ్మా, అక్కడికి రావచ్చు. లేకపోతే చీరాల బ్రాంచ్లో ఉంటుంది, లేకపోతే శ్రీశైలంలో కూడా లభిస్తుంది. బ్రాహ్మణ కరివేణ సత్రం ఎదురుగా శ్రీశైలంలో మనది రుద్రాక్ష వైభవం అనే షాప్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు తీసుకున్నట్లయితే అన్ని రుద్రాక్షలు దొరుకుతాయి. అలాగే అనేక పూజా దైవిక సంపద అంతా కూడా అక్కడ దొరుకుతుంది, కాబట్టి అక్కడ కూడా తీసుకోవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు రుద్రాక్షలు అంటే ఏదైనా దోషాలు అంటితే వాటికి నివృత్తి చేయడం కానీ పాలల్లో పెట్టి అలా ఏమైనా చేయాలని చెప్తారు. అసలు రుద్రాక్షలకి దోషాలు అంటడం అనేది జరుగుతుందంటారా? రుద్రాక్షకి అంటు ముట్టు మైలు తగలదమ్మా. అయితే మన శరీరం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి సంబంధించి దోషం మన శరీరం మైనస్ ఎనర్జీలో ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించిన దానికి ఈ రుద్రాక్షల నుంచి వచ్చే వైబ్రేషన్స్ దీనికి టాలీ కాదు, కాబట్టి ఆ టైంలో తీసేయమని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పటం అనే ఉద్దేశంతో ఏంటంటే రుద్రాక్షలు ఆ టైంలో వేసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఉదయం స్నానం చేసి ధరించడం, రాత్రిపూట స్నానం చేసే ముందు కానీ పడుకునే ముందు కానీ తీసేయండి అని చెప్తున్నాం. అదొక నియమం. అలాగే శ్మశానానికి వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడు తీసేయాలి నియమాల్లో ఇది ఒక పార్ట్. లాస్ట్ పార్ట్ ఏంటంటే శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎవరు ఆనందంగా ఉండరు కదా, అక్కడ అంత శోక సముద్రంలో ఉంటారు. ఈ శోకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే శరీరం కూడా అక్కడ మైనస్ ఎనర్జీతో ఉంటుంది, శరీరం అంతా కూడా. అందువల్ల ఆ టైంలో కూడా రుద్రాక్ష ధారణ చేసిన వారు ఎవరైనా సరే ఆ రుద్రాక్షలు తీసి ఇంట్లో పెట్టి వెళ్ళటం, తర్వాత మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆ రుద్రాక్ష మాల వేసుకోవటం మంచిది. ఒకవేళ బై మిస్టేక్ అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అప్పుడైనా కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా ఆవు పాలతో కానీ లేకపోతే నీటిలో కానీ లేకపోతే దాని మీద స్నానం చేసేయచ్చు, మళ్ళీ పసుపు నీళ్ళలో కానీ అలా కడుక్కోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అలాగే 6 నెలలకు ఒకసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయిస్తూ దాంట్లో ఆ యొక్క అభిషేక తీర్థంలో ఒక్కసారి కడుక్కోవచ్చు. కొన్ని చోట్లేమో మాలను శుభ్రపరిచి ఉంచుకొని ముందు రోజే దాన్ని తీసుకెళ్ళి శివాలయంలో అభిషేకంలో పెట్టించి మళ్ళీ వేసుకోవచ్చు. అంతేగాని మెడలో నుంచి తీసి స్వామివారి దగ్గర పెట్టి అభిషేకం చేసి ఇవ్వండి అని ఎప్పుడు చెప్పకూడదు. చాలామంది అలా చేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పుడైనా సరే రుద్రాక్షమాల మీ మెడలో రుద్రాక్షమాలను శివాలయంలో కానీ అభిషేకం చేయించుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు శుభ్రంగా కడిగి తీసి ఆరబెట్టి ఉంచి తర్వాత దాన్ని తీసుకువెళ్ళి స్వామివారి దగ్గర పానమట్టంపై ఉంచి పాలు అవి చేసి అభిషేకంతో మళ్ళీ తిరిగి దాన్ని అభిషేకానంతరం ధరించవచ్చు. ఇది ఒక నియమం. అలాగే చూసుకున్నట్లయితే శ్మశానంలో ఉన్నప్పుడు ఎలాంటి మైనస్ ఎనర్జీ వస్తుందో అలాంటి పంచమైళ్ళు అనేవి ఉన్నాయి. పురుడి మైలు ఒకటి, అలాగే ఎవరైనా దయాదులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు మైలు కానీ, అలాగే మాంసాహారం కానివ్వండి, అలాగే భార్యాభర్తల మధ్య సంబంధంలో ఉన్నప్పుడు కానివ్వండి, అలాంటి సమయంలో కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే స్నానానంతరం మనిషి శరీరం శుద్ధి అవుతుంది. కాబట్టి తిరిగి స్నానానంతరం శుద్ధి అవ్వటానికి కావాల్సిన విధానంతో చూసుకొని స్నానం చేసిన తర్వాత మళ్ళీ ధరించడం అనేది మంచిదంటే ఓవరాల్గా మన యొక్క శరీరం పవిత్రంగా ఉన్నంతసేపు రుద్రాక్ష ధారణ చేయవచ్చు. గురుగారు కాలర్ ఉన్నారండి, తిరుపతి నుంచి నిజాముద్దీన్ గారు. నిజాముద్దీన్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా చెల్లె పేరు నవ్య మేడం. నవ్య? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 25/78. 25/1978. టైం అండి? 78. టైము 8:05 మేడం. ఉదయం సాయంత్రం అండి? అవును మేడం. సాయంత్రం 8:05. ఎక్కడ పుట్టారండి? ప్లేస్ రాజంపేట మేడం, కడప డిస్ట్రిక్ట్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? సమస్య ఏంటి? మేడం ఇప్పుడు అదే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉన్నారు, ప్లస్ ఇక్కడ మెటీరియల్ ఉన్నప్పుడు బాగానే చూసుకునేము. అది ఇప్పుడు అక్కడ మెటీరియల్లో అంటే వాళ్ళ అత్త మామ వాళ్ళ మధ్య ఎలాంటి మంచి రిలేషన్స్ ఇబ్బందులు ఏం లేకుండా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అవుతా ఉంది. ఓకేనండి, గురుగారు చెప్తారు. ఎలా ఉంటుంది? ఓకే అండి, మీ సిస్టర్ గారు చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం ఏందండి, వారు శని మహర్దశలో బుధుడు అంతర్దశలో జన్మించారు. ఇప్పుడు ఉన్న దాంట్లో చూసుకున్నట్టయితే కొంత కళత్ర దోషాన్ని సూచిస్తుంది. దీనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే
మానసిక ప్రశాంతత కూడా తక్కువగా ఉంది. అంటే కుటుంబ కలహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు కూడా మొబిలైజ్ చేసినట్లయితే వారి యొక్క కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. అలాగే ఏదైనా స్టోన్గా ప్రకారం చూసుకున్నట్లయితే ఒక మూన్ స్టోన్ అనేది ఒకటి ధరింప చేయండి, మంచి ఫలితాలు పొందొచ్చు. రుద్రాక్ష ధారణ మీరు చేయగలిగితే అది సర్వమత సమ్మేళనం రుద్రాక్ష అనేది ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అనేక ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ అందరికీ నేను చాలామందికి క్రిస్టియన్ పాస్టర్స్కి అయితే నేను జపమాల కూడా చేసి ఇచ్చాను. జపమాల కూడా దాంట్లో రుద్రాక్షలు వేసి మధ్యలో ఒక స్టోన్ ఉంటుంది, దానికి సంబంధించి ఒక పెరల్ వేయటం జరిగింది. లేకపోతే కొంతమందికి వాళ్ళ యొక్క జాతీయరీత్యా ఎమరాల్డ్ లేకపోతే రూబీ అట్లా వేసి కూడా జపమాలు చేసి ఇచ్చాం. అలాగే ముస్లిం సోదరులకు ఎంతోమందికి మిరాకిల్స్ జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు యాక్సిడెంట్లోంచి తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎవరైనా ధరించవచ్చు. మీ సిస్టర్ గారు ధరించాలనుకుంటే ఒక త్రిముఖి రుద్రాక్షని ధారణ చేయమనండి. మంచి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ గారు ఉన్నారండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. దాసు బంగారావు. మళ్ళీ చెప్పండి పేరు. బంగారావు అండి. బంగారావు. డేట్ ఆఫ్ బర్త్ అండి? 14/5/1984 అండి. 84. టైం అండి? మధ్యాహ్నం 12:12 అండి. 12 గంటల 12 నిమిషాలకి. ప్లేస్ అండి, ఎక్కడ పుట్టారు? అనకాపల్లి అండి, వైజాగ్ డిస్టిక్. ఓకే, సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాండి. అతను మ్యారేజ్ చేయాలనుకున్నాం. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? అతను నక్షత్రం రాశి చెప్తారని. ఓకేనండి, గురుగారు చెప్తారు మీకు. ఇతని నక్షత్రం చూసుకున్నట్టయితే స్వాతి నక్షత్రం 4వ పాదంలో జన్మించారండి. వీరికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే తుల రాశి అవుతుంది. వీరు శని మహాదశలో రవి అంతర్దశ. ఇది అంత యోగకాలంగా కనిపించట్లేదు, కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. స్వయంగా సంప్రదించినట్లయితే ఇంకొంచెం వివరాలతో మరిన్ని పరిహారాలు చేసుకుంటూ రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ అమెరికా నుంచి వచ్చిందండి. విద్యానాథ్ గారు ఉన్నారు. విద్యానాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి అండి. యాక్చువల్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21 జూలై 1977. 21 జూలై 1977. టైం అండి? టైం మార్నింగ్ అండి, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. ఓకే, ఉదయం. ఎక్కడ పుట్టారండి? రుద్రాక్ష చెప్పండి. నేను వరంగల్ అండి. ఓకేనండి, సమస్య చెప్పండి. నాకు బేసిక్గా జాబ్ పరంగా ఏది బాగుంటుంది అది అని కనుక్కుందామని చేశాను. ఓకేనండి, గురువుగారు చెప్తారు. రుద్రాక్ష లాంటిది ప్రొఫెషనల్గా. రుద్రాక్ష ధరించారండి? నేను ఇప్పటివరకు ధరించలేదండి. యాక్చువల్లీ నేను రీసెంట్గానే తెలుసుకున్న దాని ప్రాముఖ్యత. ఓకే 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 అండి. మీరు ఉత్తర పల్గుని నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే రాహు మహాదశలో శుక్రుడు అంతర్దశ. ఇది మీకు బాగానే యోగకాలం, కానీ దాదాపుగా కొంచెం మానసికం బాగా స్ట్రెస్, అంటే మీరు జాబ్ పరంగా బాగా స్ట్రెస్కి గురి అవుతున్నట్టున్నారు. అయితే ఒత్తిళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రిలాక్సేషన్ కోసం కూడా రుద్రాక్ష ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే మీకు రుద్రాక్ష ధారణ కాంబినేషన్ చూసుకున్నట్టయితే మహాయోగమాల అంటాము, ఇది ధరించినట్లయితే బాగుంటుందండి. త్రయోదశముఖి రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్ష, ఏకాదశముఖి రుద్రాక్షతో మీరు షణ్ముఖి మాల ధరించండి, లేకపోతే స్ఫటికమాల కానీ. ఈ రెండిట్లో ఏదైనా ఒక 52 రుద్రాక్షస్ కానీ స్ఫటికాలు కానీ వేసుకొని ఈ యొక్క మాల కాంబినేషన్ ధరించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. దీనికి అభిషేకానంతరం ధరిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురుగారు, అయితే ఇప్పుడు కాలో చెప్పినట్టు కూడా తొలిసారి రుద్రాక్ష ధరించాలనుకునే వాళ్ళు నకిలీ రుద్రాక్షలు అసలు బారిన పడకుండా ఎలా తెలుసుకోవాలంటారు? ఏది శ్రేష్టమైనది, వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుంది అనేది? ఇప్పుడు మా శ్రీకృష్ణ జ్యోతిషాలయంలోకి వచ్చినట్లయితే ఈ డూప్లికేట్ రుద్రాక్షలు కానీ ఒరిజినల్ రుద్రాక్షలకి తేడాలు చూపించడం జరుగుతుందమ్మా. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి అపురూపమైనటువంటి శ్వేతార్క గణపతి దగ్గర నిద్ర చేయించి, అంటే ఒక మాల తయారు చేసామంటే ఆ మాలని స్వామివారి మెడలో వేసి అది ఉంచి అక్కడి నుంచి సాలగ్రామాలను హీలింగ్ చేసి అక్కడ ఉంచిన తర్వాత వారికి మెడలో వేయటం జరుగుతుంది మంత్రోచ్చారణతో. అంటే అభిషేకానంతరం పూజా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత ఇవ్వటం జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళు ఎక్కడైనా తీసుకొని చేసేటప్పుడు సరైన రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు మాత్రమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎక్కువ డూప్లికేట్స్ అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోజుకి చాలామంది డూప్లికేట్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. కాంబినేషన్స్లో కూడా సరైన కాంబినేషన్స్ లేకుండా అలాగే డూప్లికేట్ రుద్రాక్షలు రావటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏంటవుతుందంటే
సరైన ఫలితాలు అందుబాటులో ఉన్నటువంటి మహాయోగాలు కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అవయోగాలు అవుతాయి అన్నమాట. యోగం కలిసి రాదు. అంటే యోగం ఉన్నా కూడా అది యాక్టివేట్ అవ్వదు, కార్యరూపం దాల్చదు, అది నిద్రలోనే పాడైపోతుంది. అలా కొన్ని రుద్రాక్షలు ధరించడం వల్ల అలాంటి ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ రుద్రాక్షలు మాత్రమే పూజ అభిషేకాదులు నిర్వహించి చేయాలి. అలాగే మీరు ఆల్రెడీ రుద్రాక్షలు సేకరించుకొని చక్కగా రుద్రాక్ష మాలను తయారు చేసుకున్న తర్వాత దాన్ని అభిషేకం చేయించి తర్వాత అది ధరించాలి. అభిషేకం ముందు ఓం నమః శివాయ అనేది చాంటింగ్ చేస్తూ చక్కగా స్వామివారిని అనుగ్రహంతో ఆ యొక్క మాల పడి మెడలో వేసుకునే వరకు కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని చెప్పి చక్కగా జపం చేస్తున్నట్లయితే ఆ యొక్క రుద్రాక్షలు మరింత శక్తివంతం అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, కొత్తపేట నుంచి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గుర్తేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాది. ఇంకా ప్రభాకర్ రెడ్డి, దాదాపు 49 సంవత్సరాలు ఉంటాయండి. చెప్పండి, సమస్య చెప్పండి. నేను వ్యవసాయం అండి ఊర్లో. ఓకే. మానసికంగా అశాంతిగా ఉంటుంది కొంత. ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఎందుకు? దీని కారణం ఏంటి? ఏదో చేయాలనే ఆలోచనలు మంచిగా వస్తాయి కానీ ముందుకెళ్ళడం వల్ల నష్టం ఆలోచన ముందు వచ్చి భయం వేసి ఏం చేయలేకపోతున్నాను. ఓకే అండి, మీరు చేయవలసిన పనులు ఏవైతే పెండింగ్ పడుతూ ఉన్నాయో వాటికి సంబంధించి శనికి సంబంధించి రాహువుకు సంబంధించిన రెమెడీస్ చేసుకున్నట్లయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే చక్కగా ఒకసారి మీరు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి భూమి పూజ కూడా మంచిగా చూసుకొని చేయండి. దానికి సంబంధించిన తర్వాత శివాలయంలో అభిషేకం కూడా చేయండి. అంటే మీకు ఆల్రెడీ ల్యాండ్స్ అయి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒకసారి క్షేత్ర పూజ అంటాము, అది చేసుకుని తర్వాత మీరు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత రుద్రాక్ష ధారణ చేయడం కూడా మంచిదండి. ఇది అలవాటు చేసుకోండి, చక్కగా మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే మీకు వ్యవసాయంలో కూడా దిగుబడులు పెరగడానికి కూడా రుద్రాక్ష ధారణ వల్ల మహావైభవం కలుగుతుంది. కాబట్టి రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఏకాదశి ముఖి రుద్రాక్షతో పంచముఖి మాల 54 రుద్రాక్షలతో ధరించండి, చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. గురుగారు నెక్స్ట్ కాలర్ అండి, విజయవాడ నుంచి సుహాసిని గారు ఉన్నారు. సుహాసిని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుహాసిని గారు. 16th May అండి, 1984 అండి. 16th May 1984. టైం అండి? మధ్యాహ్నం 1 o'clock నుంచి 2 o'clock మధ్యలో అని తెలుసండి, కరెక్ట్ గా తెలియదు. ఓకే, ఎక్కడ పుట్టారండి ప్లేస్? ఖమ్మం డిస్ట్రిక్ట్ మీనవూరు అండి. ఓకే, సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. మ్యాచెస్ వస్తున్నాయి కానీ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకేనండి, గురుగారు చెప్తారు మీకు. వివాహానికి సంబంధించి లేట్ అవుతున్నప్పుడు లేకపోతే వివాహం దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మీ యొక్క ఫేస్ రీడింగ్, హ్యాండ్ రీడింగ్, జాతక చక్రం ఈ మూడింటిని ఆధారం చేసుకొని మంచి రెమెడీలు తెలుసుకుని చేసినట్లయితే మంచి ఫలితాలు పొందొచ్చమ్మా. అలాగే మీకు సంబంధించిన దాంట్లో శని వచ్చే స్థితి ఉన్నాడు, కలత్రకారకుడు కుజుడితో కంజంక్షన్ అయి ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన కుజుడికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకోవాలి. అలాగే రవికి సంబంధించి బుధుడికి సంబంధించిన రెమెడీస్ కూడా పాటిస్తూ కానీ మీరు ముందుకు వెళ్ళినట్లయితే వెంటనే వివాహ యోగం వస్తుంది. అయితే మీరు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అయితే మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే శుక్ర మహాదశలో చంద్రుడు అంతర్దశ. దాదాపుగా కొన్ని పరిహారాలు చేసినట్లయితే విత్ ఇన్ డేస్లోనే మీకు వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంది. స్వయంగా సంప్రదించినట్లయితే మంచి ఫలితాలు వేగవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు తప్పకుండా శ్రీకృష్ణ జ్యోతిషాలయంకి రావాల్సిందే. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ అండి, తూర్పుగోదావరి జిల్లా నుంచి హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేదండి. అంటే 88లో పుట్టాను సార్, మేలోని. చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి. రుద్రాక్షల గురించి మీకు ఏమైనా సందేహం ఉందా? జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. 2009లో డిగ్రీ అయ్యిందండి. అప్పటి నుంచి పీజీ చేద్దామన్నా కుదరట్లేదు. ఓకే అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి లక్షణాల్లో చూసుకున్నట్లయితే గురువుకు సంబంధించిన రెమెడీ, గురువు స్థానం బాగోలేదు మీకు. గురువు అనుగ్రహం పొందడం కోసం మీరు దత్తాత్రేయునికి సంబంధించిన పూజ లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయి మందిరానికి కానీ ప్రతిరోజు వెళ్తుండండి. అలా 41 రోజులు ప్రదక్షిణ చేసిరండి. ధునికి కూడా చుట్టూరుతో ప్రదక్షిణ చేస్తూ ఉండండి. తొందరగా మీరు ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఏకాదశిముఖి రుద్రాక్ష ఒకటి ధారణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. గురుగారు, అయితే ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల ఎటువంటి దోషాలు తొలగిపోతాయండి? ఏ రకమైన దోషాలు?
మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఒక ముస్లిం సోదరుడికి ఒక రుద్రాక్ష ఇవ్వటం జరిగిందమ్మా. అతను చీరాల్లో మున్సిపల్ ఆఫీస్లో చేస్తుంటాడు. అతనికి సంబంధించి ఒక రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష అది ఇచ్చింది కూడా. ఆ రుద్రాక్ష ధారణ చేసిన రోజు అతను రోడ్డు మీద వెళ్తుంటే పైనుంచి బిల్డింగ్స్ రోడ్డు డెవలప్మెంట్స్ కోసం పగలగొడుతుంటారు కదా, అదొక రాయి, ఇంత రాయి వచ్చేసి నెత్తి మీద పడింది పైనుంచి. దాదాపు 3 స్టైర్ బిల్డింగ్. అక్కడ నుంచి పడి అది ఎగిరి పక్కన పడిపోయింది. అతను సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఇది అందరూ చూస్తూనే ఉన్నారు. అదే విచిత్రమైన సంఘటన 3వ రోజే జరిగింది. తర్వాత సముద్ర స్నానానికి వెళ్ళి ఫ్రెండ్స్తో అతను కొంత దూరం లాగినట్టు ముందుకు వెళ్ళి తర్వాత ఆటోమేటిక్గా ముందుకు కొట్టబడి వచ్చేసాడు బయటికి. అలా 2 గండాల నుంచి తప్పించుకున్నాడు. జస్ట్ ఒక రుద్రాక్ష. అలా ఒకే రుద్రాక్ష అందరినీ కాపాడుతుంది అనే ఒక పాయింట్ కాకుండా అతని అదృష్టం ఆ రోజు ఈ రుద్రాక్ష ధారణ చేసిన దగ్గర నుండి స్టార్ట్ అయింది. అలా ఏమిటంటే రుద్రాక్షలో అకాల మృత్యువుని తొలగిస్తుంది, యోగ్యమైన మరణాన్ని ఇస్తుంది. అలాగే బాలారిష్ట దోషాలను తొలగిస్తుంది చిన్నపిల్లలకైతే. అలాగే పెద్దవాళ్ళకైతే ఆరోగ్యపరంగా బాగా ఉపయోగపడతాయి. అలాగే మహర్దశ, మనకి ఈ దశ బాగుంది. ఇప్పుడు ఇందాక పాప ఫోన్ చేసిన వారికి వివాహం ఇంకో డేస్లోనే ఉంటుంది అమ్మాయికి. కానీ ఆ యోగం కలిసి రాలేదు, కానీ అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు ఫోన్ కలిసింది కదా. అలా వారికి ఏంటంటే మనం ఆ అదృష్ట శాతాన్ని పెంపొందింప చేయటం కోసం ఏ రుద్రాక్ష ధారణ చేయించాలి, ఏ విధంగా ధారణ చేయించాలి, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే అవకాశం ఉంటే మొత్తం ఇండియా మొత్తం మీద ఎవరైనా కూడా రుద్రాక్షలు మాల తయారు చేసి దాన్ని అభిషేకం చేసి మెడలో ధరించే అవకాశం ఉంటుంది. కానీ నా దగ్గర ఎలాంటి అవకాశం ఉందంటే రుద్రాక్ష ధారణ మాల తయారు చేసేటప్పుడే దానికి మంత్రోచ్చారణ విధానం ఉంటుంది. కొన్ని విధానాల్లో నేను దాన్ని డిజైన్ చేయించడం జరుగుతుంది. చేసిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి 110 సంవత్సరాల శ్వేతార్క గణపతి, ఆ యొక్క శ్వేతార్క గణపతికి మేము ఆయన మెడలో వేసి దాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అనేక దివ్యశాల గ్రామాల నడుమ ఆ యొక్క మాలను ఉంచడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారి విగ్రహం, పరమేశ్వరుడు సదాశివుని విగ్రహం మీద ఉంచి తర్వాత వారిని పిలిచి వారికి రుద్రనాడి స్పందన యాక్టివేట్ చేస్తూ ఆ యొక్క రుద్రాక్షమాలను వేయటం జరుగుతుంది మెడలో. ఇలా మా యొక్క విధానం, పూజా విధానం ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే వారికి రుద్రాక్ష మీద అపారమైనటువంటి శక్తి, ఆ రుద్రాక్షల్లో ఉన్నటువంటి శక్తి వారికి యాక్టివేట్ అవుతుంది. వెంటనే ఫలితాలు సిద్ధించడానికి అవకాశం ఉంది. అలాగే మహాయోగాలన్నీ కూడా కలిసిబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనేక సమస్యల నుంచి కూడా బయటపడగల శక్తి రుద్రాక్ష ధారణం చేయడం వల్ల చాలామందికి కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే నిరూపితం అయితేనే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఇది నిరూపితమైనటువంటి సబ్జెక్ట్. రుద్రాక్షలు ప్రాచీన కాలం నుండి కూడా వస్తుంది. అతి ప్రాచీనమైన వృక్షం ఏదైతే ఉందో ప్రపంచంలో అది రుద్రాక్ష. కాబట్టి ఈ రుద్రాక్షలు అద్భుతమైన శక్తిని రోజు రోజుకి పెంపొందింపజేస్తుంది. ప్రపంచం మొత్తం కూడా రుద్రాక్ష ధారణ చేస్తుంది. రుద్రాక్ష మీద రీసెర్చ్ చేస్తున్నారు. అనేక అతి భయంకరమైన రోగాల మీద కూడా ఇప్పుడు రుద్రాక్షల మీద పరిశోధన జరుగుతుంది. చైనాలో కూడా అయితే విపరీతంగా రుద్రాక్షలు వెళ్ళిపోతున్నాయి. ఎవరికి అందుబాటులో లేని పరిస్థితి అవుతుంది. అంటే రాను రాను రుద్రాక్షలు మనకు లభించలేని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రుద్రాక్ష విధిగా ధరించడానికి ప్రయత్నం చేసినట్లయితే సరైన రుద్రాక్షలు ధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. సరైన పూజా విధానాలు, అలాగే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో వేసుకున్నాం, చాలామందికి నేను ఏ రుద్రాక్ష వేసుకున్నానో తెలియదు అంటుంటారు. ఈ రుద్రాక్ష ఏంటి చెప్పండి గురువుగారు అని చెప్పి చాలామంది తీసుకొచ్చి చూపిస్తున్నారు. మొన్న అయితే ఒకళ్ళు సంచితుడు, అలాగే ఒకళ్ళు అయితే కొన్ని బ్యాగులో నేను చాలా కలెక్షన్ చేశానండి అని చాలామంది చూపించడం జరుగుతుంది. దాంట్లో దాదాపుగా 90% డూప్లికేట్సే ఉంటున్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే డూప్లికేట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదే అవగాహన ఉన్నప్పుడు మనం డూప్లికేట్ కొనం కదమ్మా. కాబట్టి డూప్లికేట్ అవగాహన తెలుసుకోవడం కోసమే మనం మన యొక్క దీంట్లో కూడా మనం రుద్రాక్ష ఎలా ఉంటుంది, రుద్రాక్ష ఫ్రూట్ ఎలా ఉంటుంది. దాదాపు కొంతమంది చెట్టుకి రుద్రాక్ష కాయ పొలాన్ని అంటించేసి చెట్టు నుండి ఇప్పుడే కోసుకొచ్చాం ఏకముఖ అని చెప్పి అమ్ముతుంటారు. అవన్నీ ఇప్పుడు మనం చూసే విజువల్స్లో బ్లూబెర్రీస్ ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని చూసినట్లయితే అవి వచ్చేసి బ్లూబెర్రీ ఫ్రూట్ లాగా వస్తుంది, నేరేడుకాయలాగా వస్తుంది. కాబట్టి రుద్రాక్ష మనకు బయటకు కనపడే రుద్రాక్ష అలా ఉండదు. సో ఇలాంటి కొన్ని అది ఇప్పుడు చూపిస్తున్న విజువల్ లాగా రుద్రాక్షలు ఉంటాయి. కాబట్టి మనం కొన్ని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వీటి గురించి ఇంకా క్లియర్గా ఇంకా డయాగ్నోసిస్ చేసి చెప్తానమ్మా. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ అండి, కడప నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ గురించి తెలుసుకోవాలి. మీ సిస్టర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
భావన అండి. డేట్ ఆఫ్ బర్త్ July 21, 1994. July 21, 1994. అవునండి. టైం అండి? ఉదయం 4:15కి. ఉదయం 4:15. ఎక్కడ పుట్టారండి? ప్లేస్? కడప జిల్లా పొద్దుటూరు అండి. ఓకే, సమస్య ఏంటండి? ఏం లేదండి, తను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది, జాబ్ వస్తుందని అన్నది. ఓకేనండి, గురువుగారు చెప్తారు మీరు. తప్పకుండా జాబ్లో అయితే స్థిరపడతారండి, మంచి జాబ్లో చేస్తారు, మంచి పొజిషన్స్ ఉన్నాయి. అయితే కొన్ని చిన్న చిన్న దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు మూలా నక్షత్రంలో జన్మించారు, శుక్ర మహర్దశలో ఉన్నారు. ఇది వీరికి ప్రమోషన్ పీరియడే కాబట్టి జాబ్లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ పరంగా డెవలప్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఒక రూబీ ఒకటి ధారణ చేయించండి, చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. అలాగే రుద్రాక్ష ధారణ కూడా ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది కూడా ధరించడం వల్ల, వారి దగ్గర ఉంచడం వల్ల, అలాగే పూజలో ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే గురుగారు, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ధరించేటప్పుడు అంటే దోషాల గురించి ఇందా చెప్పారు కదా, ఆ మహిళలు కూడా ధరించవచ్చు అని చెప్పారు. అవునమ్మా. ఇది కూడా కాకపోతే అన్య మతస్థులు వేరే వాళ్ళు ఇది రుద్రాక్షలు తీసుకోవడం నిజంగా గొప్ప విషయం. అవునమ్మా. వాళ్ళు దీని అంటే వాళ్ళకి అవగాహన అంటే వాళ్ళకి స్వయంగా తెలుసుకొని ఉంటారంటారా? ఇది రుద్రాక్ష అనేది పంచభూతాత్మకమైన ప్రదేశంలో నుంచి వచ్చేది, అంటే చెట్టు నుంచి, భూమిలో నుంచి వచ్చే చెట్టు నుండి వచ్చే పండు. దీని మీద అందరికీ హక్కులు ఉంటాయి. అలాగే గాలి, ముస్లిం గాలి, క్రిస్టియన్ గాలి, హిందూ గాలి లేదు. అగ్ని క్రిస్టియన్ ఇంట్లోనే మండదు, హిందూ ఇంట్లో మండుతుంది, ముస్లిం ఇంట్లో మండదు అనేది లేదు. అంటే ఎక్కడైనా ఒకటే, అందరికి సమానమైన హక్కులు ఉన్న ప్రపంచంలో మొత్తం ఉన్నది ఏంటంటే మనకి గాలి, నీరు అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నదే. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే ఇది చెట్టు నుండి లభిస్తుంది కాబట్టి దీనికి ఎటువంటి ఇది లేదు. అయితే మన వాళ్ళు ఏంటి హైందవ తత్వంతో చూశారు. ఇంకొకళ్ళు జప విధానం, ఇప్పుడు చైనా వాళ్ళు చేస్తుంది మెడికల్గా, దానికి సంబంధించి కోటు, జాకెట్ అండ్ మెడిటేషన్ థియేటర్ ఇలాంటివి తయారు చేస్తున్నారు. నేను చాలా రీసెర్చ్గా దాని గురించి అలా అసలు ఏం చేస్తున్నారో ఇంతవరకు బయటికి రాలేదు. కానీ కోట్ల రుద్రాక్షల మట్టికి చైనాకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల రుద్రాక్షలన్నీ కూడా దొరకట్లేదు, మళ్ళీ డూప్లికేట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి అనేది ఇంకా గమనించాలి మనం. కాబట్టి అలా రుద్రాక్షలని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. అన్ని సర్వమత సమ్మేళనమే రుద్రాక్ష. ఇప్పుడు కాలర్స్ కొంతమంది చెప్తుంటారు కదా, మీరు కుటుంబ సమస్యలని కొంతమంది, ఆర్థిక సమస్యలని కొంతమంది, అంటే ఒక్కొక్క సమస్యకి అంటే ఏకముఖ్య అలా చెప్తుంటారు రుద్రాక్షలు. అలా ఒక రుద్రాక్ష ధారణ చేయంగానే రాత్రి కోటీశ్వరులు ఎవరమ్మా. అలాగే మా అబ్బాయి చదువు బాగోలేదు, ఈ ఎమ్మటే గోల్డ్ మెడల్ రాదు. అలాగే మా ఇంట్లో పెంకుటింట్లో ఉన్న ఎమ్మటే రాత్రి బిల్డింగ్ అయిపోదు. అయితే రుద్రాక్ష ధారణ చేయంగానే ఏమవుతుందంటే ఒక వే మనకి కనిపిస్తుంది, ఒక అద్భుతమైన ఒక దారి కనిపిస్తుంది. అది దాంట్లోకి తీసుకెళ్తుంది, లాక్కెళ్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. మన బుద్ధి సరిగ్గా అయితే మారుస్తుంది, మన నడవడిక సరిగ్గా అయితే మారుస్తుంది, మన స్టేటస్ సరిగ్గా అయితే పెంచుతుంది. మనకి ఏదైతే అవసరమో సహాయం చేస్తుంది రుద్రాక్ష. అలాగే ఆరోగ్యపరంగా వృద్ధి అవుతుంది. అలాగే దోషాలు, గ్రహ దోషాలు అంటే తొలగిపోతాయి. అలాగే అనేక రకాలుగా ఎట్లా కావాలంటే అట్లా ఇతనికి ఏది అవసరమో దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు 9th క్లాస్ వాడికి ఏం కావాలి సబ్జెక్ట్స్ అంతవరకే ఇస్తారు. అలాగే అతనికి సంబంధించిన సబ్జెక్టు, అతనికి సంబంధించిన ఇదే ఆ మేధో సంపత్తి, ఆ సంపద ఏదైతే అవసరం ఉందో అవసరాలను తీరుస్తుంది. అవసరాలను తీర్చగల శక్తి దైవానుగ్రహంగా లభించి దేంట్లోనే ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహంగా లభిస్తున్నటువంటి మన చరిత్ర పురాణాలన్నీ కూడా వేద మహర్షులందరూ కూడా ఎంతోమంది గమనించి దివ్య దృష్టితో వారు ఎన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి కనిపెట్టిన అద్భుతమైందనమాట ఈ రుద్రాక్ష గురించి. కాబట్టి వారి యొక్క అడుగుజాడలో మనం వెళ్తూ వాటిని గమనిస్తూ అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం ధరించి చూడొచ్చు. చాలామంది కూడా రుద్రాక్షలు అంటే నమ్మకం లేక మీరేదో చెప్పారు వేసుకున్నాం గురువుగారు, అసలు ఇప్పుడు చాలా బాగుంది అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రుద్రాక్షల గురించి తెలుసుకోవాలి అనుకున్నవారు, అలాగే రుద్రాక్షల మీద నమ్మకం లేనివారు, అందుకే శివపురాణంలో కూడా స్వామి చెప్పారు, నీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, శుచిగా ఉన్నా శుచిగా లేకపోయినా ముందు ఒక రుద్రాక్ష ధరించు అని చెప్పడం జరిగింది. అంటే ఒక రుద్రనాడీ స్పందన ఆయన అలవాటు చేయడానికి ఒక ఆఫర్ ఇచ్చారు. అంతే, అందరూ అలా ఉండాలని కాదు, ఎందుకంటే ఒక ఆప్షన్ అది. కాబట్టి రుద్రాక్షలు ఒకటి ధరిస్తేనే ఇంత ఫలితం ఉందంటే దాన్ని ఇంకా ఎక్కువ రుద్రాక్షలు కానీ, లేకపోతే ఒక సిస్టమ్గా కానీ, లేకపోతే ఒక నియమాలతో ధరించినట్లయితే ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది గమనిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉండొచ్చు. ఓకే గురుగారు, రుద్రాక్షలకు సంబంధించి చాలా సందేహాలు నివృత్తి చేశారు, ధన్యవాదాలండి. సంతోషం అమ్మా. ఇంకా ఇది ఇవాళ ధర్మ సందేహాల కార్యక్రమం. నమస్తే.